వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక ధనవంతుడు తన కొడుకుని ఒక పేద గ్రామానికి తీసుకువెళ్తాడు. మనం ఎంత అదృష్టవంతులమో, పేదరికం అనేది ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా అని చెబుతాడు. అలా తండ్రితో వెళ్ళిన ఆ అబ్బాయి ఒక రోజంతా ఒక సామాన్య రైతు ఇంట్లో గడుపుతాడు. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి అడుగుతాడు, చూసావా, వాళ్ళు ఎంత పేదవాళ్ళో నీకేం అర్థమైంది? ఆ అబ్బాయి చిరునవ్వుతో ఇలా అంటాడు, నాన్న, మనకు ఒకే కుక్క ఉంది, వాళ్లకు 4 ఉన్నాయి. మనకు ఈత కొట్టడానికి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ వాళ్లకు అంతం లేని నది ఉంది. మనం ఆహారం కొనుక్కుంటాం, వాళ్ళు పండించుకుంటారు. మన చుట్టూ రక్షణ కోసం గోడలు ఉన్నాయి, వాళ్ళ చుట్టూ ప్రేమించే స్నేహితులు ఉన్నారు. తండ్రి నోట మాట రాదు. అప్పుడు అబ్బాయి అంటాడు, మనం ఎంత పేదవాళ్లమో చూపించినందుకు థాంక్స్ నాన్న అని. నీతి, సంతోషం అనేది మన దగ్గర ఉండే వస్తువుల్లో లేదు, మనం చూసే చూపులో ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన నీతి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.